అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా ఎన్ని శిక్షలు విధించినా స్త్రీలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అత్యాచారం చేసిన వారికి మరణ శిక్ష విధిస్తేనే ఇటువంటి నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చాలా మంది వాదన. మరి ప్రభుత్వం ఎందుకు ఆ దిశగా అడుగులు వేయడం లేదన్న దానిపై ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ ను సింగర్ చిన్మయి శ్రీపాద షేర్ చేస్తూ మన వ్యవస్థకు దండం పెట్టింది. దీన్ని యాంకర్ నటి అనసూయ భరద్వాజ్ రీపోస్ట్ చేసింది. ఇదే మన భారతదేశం, మనం ఎంచుకున్న నేతలు నడిపే భారతదేశం. చాలా దూరం కదా దారి, మనం ఇంకా బట్టల దగ్గరే ఆగిపోయాం అని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని శిక్షలు విధించినా స్త్రీలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అత్యాచారం చేసిన వారికి మరణ శిక్ష విధిస్తేనే ఇటువంటి నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చాలా మంది వాదన. మరి ప్రభుత్వం ఎందుకు ఆ దిశగా అడుగులు వేయడం లేదన్న దానిపై ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ ను సింగర్ చిన్మయి షేర్ చేస్తూ మన వ్యవస్థకు దండం పెట్టింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ, చాలా రోజులుగా యాంకర్ అనసూయ, సింగర్ చిన్మయి ఇద్దరు కూడా సభ్య సమాజంలో మహిళల పట్ల ఎలా వ్యవహరిస్తా ఉన్నారు, ఎలా ట్రోలింగ్ చేస్తా ఉన్నారు, నెగిటివ్ కామెంట్స్ ఎలా పెడతా ఉన్నారు అంటూ కూడా వాళ్ళందరినీ ఎదుర్కొంటూనే మళ్ళీ తిరిగి దేశంలో మహిళల స్త్రీ గౌరవానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితులు ఏంటనే దానిపై కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు సోషల్ మీడియా ద్వారా వివరాలన్నీ కూడా తెలియజేస్తా ఉన్నారు. తాజాగా ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని శిక్షలు విధించినా స్త్రీల పైన ఈ అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అత్యాచారం చేసిన వారికి మరణ శిక్ష విధిస్తేనే ఇటువంటి నేరాలు తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉందంటూ కూడా సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా భారతదేశానికి దండం పెడుతూ తను ఒక పోస్ట్ పెట్టడము, ఆ పోస్ట్ ని మళ్ళీ తిరిగి యాంకర్ అనసూయ దాన్ని రీపోస్ట్ చేయడం, ఇది మన భారతదేశం, మనం ఎంచుకున్నటువంటి నేతలు నడిపేటువంటి భారతదేశం, చాలా దూరం కదా దారి, మనం ఇంకా బట్టల దగ్గరే ఆగిపోయామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ చిన్మయి పెట్టినటువంటి పోస్ట్ కి యాంకర్ అనసూయ రీపోస్ట్ చేసి ఇద్దరిది సేమ్ మెంటాలిటీ, ఇద్దరం కూడా మహిళల విషయంలోనే ఈ రకంగానే ఆలోచిస్తా ఉన్నామంటూ కూడా తమ అభిప్రాయాలను ఈ రోజు వ్యక్తం చేయడంతో మరోసారి భారత ప్రజలందరూ కూడా ఇద్దరిని నెగిటివ్ గా ట్రోలింగ్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టినట్టుగా కనబడతా ఉంది. వీరిద్దరే భారతదేశంలో ఉన్నటువంటి మహిళలుగా ఫీల్ అవుతూ ఎందుకు ప్రతి విషయాన్ని తమ మీదకి వేసుకొని మేమే ఉన్నామంటూ, మేమే ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నాం, ఖండిస్తున్నాం అన్నట్టుగా సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ ప్రతి విషయంలో సంబంధం లేనటువంటి వాటిలో వారే ఈ పోస్టులు పెట్టుకొని రెచ్చగొట్టి మళ్ళీ వారిపైన కామెంట్స్ పెట్టించుకొని తిరిగి వీరే ఉల్టా కేసులు పెడతా ఉన్నారంటూ మాత్రం సోషల్ మీడియాలో ఈ రకమైనటువంటి కామెంట్స్ ఈ రెండు అకౌంట్స్ ద్వారా ఎక్కువగా పోస్టులు రీపోస్టులు కనబడతా ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు అనసూయ వ్యవహారానికి సంబంధించి కొంత తెలంగాణలో ఇష్యూస్ రేజ్ అయినప్పటికీ మహిళలంతా కూడా ఒక పక్క అనసూయని వ్యతిరేకించడం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అనసూయకు వ్యతిరేకంగా వీళ్ళు పోస్టులు పెట్టడం, కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అసభ్యంగా బిహేవ్ చేశారంటూ కూడా అనసూయ నేరుగా 42 మంది ఇన్స్టా అకౌంట్స్, కొంతమంది స్పోక్స్ పర్సన్స్, మహిళా సంఘాలకు చెందినటువంటి వ్యక్తుల పైన కేసులు నమోదు చేయగా తాజాగా చిన్మయి చేసినటువంటి పోస్ట్ ని మళ్ళీ రీపోస్ట్ చేసి ఒక ఉద్యమం రూపంలో వీళ్ళు భారతదేశం ఒక నీచపు దేశం అన్నట్టుగా వీళ్ళు క్రియేట్ చేసేటువంటి ప్రయత్నంగా ఆ పోస్ట్ లో దాని అర్థం కనబడతా ఉంది. చిన్మయి చాలా రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాల వేధింపులకు గురవుతా ఉంది, రకరకాల కామెంట్స్ కి, అసభ్యకరమైనటువంటి ట్రోలింగ్స్ కి గురవుతా ఉంది. ఈ రోజు ఏకంగా భారతదేశం ఒక నీచపు దేశం అనే విధంగా తను చేసినటువంటి ఈ పోస్ట్ దాన్ని అనసూయ రీపోస్ట్ చేయడంపై మాత్రం
ఇద్దరి పట్ల ఇప్పటికే నెటిజన్స్ భారతదేశ ప్రజలంతా కూడా ఆవేశం వ్యక్తం చేస్తూ ఉంటుంటే ఈ సమయంలో కూడా మళ్ళీ తిరిగి ఆ రకమైనటువంటి పోస్ట్ పెట్టడంపై మాత్రం నెటిజన్స్ తీవ్ర స్థాయిలో వీరిద్దరి పైన మండిపడుతున్నట్టుగా కనిపిస్తా ఉంది అనుష. ఎస్ రవితేజ, ఇప్పటికే శివాజీ చేసిన కామెంట్స్ పై రియాక్ట్ అయ్యి చాలా వరకు ట్రోల్స్ కి గురయ్యారు ఇద్దరు కూడా. మరి ఇంతలా వ్యతిరేకత వస్తున్నా కూడా ఇలాంటి పోస్టులు ఆపడం లేదు, ఎలా చూడాలంటారు దీన్ని? ఒక పక్క ఏదో రకంగా తమకు హైప్ కావాలని, ప్రజలందరూ తమల్ని గుర్తుపట్టాలని, ఇంకాస్త తమకు అవకాశాలు రావాలని, అసలు ఇప్పటి వరకు లేనటువంటి విధంగానే ప్రతి విషయంలో వీరిద్దరు కూడా కాంట్రవర్షియల్ వారంతల వాళ్ళే క్రియేట్ చేసుకొని లేని ఒక అంశాన్ని కొత్తది తెరపైకి తీసుకొచ్చి దాన్ని రాదాంతం చేసి మళ్ళీ తిరిగి తమపై ఇలా బిహేవ్ చేస్తా ఉన్నారు, ఇలా నెగటివ్ ట్రోల్ చేస్తా ఉన్నారు, తప్పుడు కామెంట్స్ పెడతా ఉన్నారంటూ వీరే ఆ అకౌంట్స్ ని మళ్ళీ తిరిగి పోలీసులకు అందజేసి వీరిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోండి అన్నట్టుగా కూడా ఉల్టా కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అనసూయ 42 మంది ఎఫ్ఐఆర్ లో చేరుస్తూ తన పట్ల ఇప్పటి వరకు మిస్బిహేవ్ చేసి సెక్సువల్ హరాస్మెంట్ కి పాల్పడ్డారంటూ తను ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసుల కేసు కొనసాగుతా ఉంది. ఈ తరంలో మళ్ళీ చిన్మయ్ తను చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని శిక్షలు విధించినా స్త్రీలపైన అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అత్యాచారం చేసిన వారికి మరణశిక్ష విధిస్తేనే ఇటువంటి నేరాలు తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉందంటూ కూడా అందరి వాదన. మరి ప్రభుత్వం ఎందుకు ఆ దిశగా అడుగులు వేయడం లేదని దానిపై ఒక పోస్ట్ నెట్టింట తను చేసి ఆ పోస్ట్ మళ్ళీ యాంకర్ అనసూయ భారద్వాజ్ దీన్ని రీపోస్ట్ చేయడము, ఇది మన భారతదేశము, మనం ఎంచుకున్నటువంటి నడిపే భారతదేశం చాలా దూరం కదా దారి, మనం ఇంకా బట్టలు దగ్గరే ఆగిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ వీళ్ళు భారతదేశం పైన ఏకంగా కామెంట్స్ చేసేటువంటి స్థాయికి ఎదిగారంటే డెఫినెట్ గా వీరిపైన చర్యలు తీసుకునేటువంటి సమయం దగ్గర పడింది అంటూ మాత్రం నెటిజన్స్ వాటిపై కామెంట్స్ ఇప్పటికే స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. వీళ్ళు పుట్టి పెరిగి ఇక్కడే వాళ్ళ పిల్లలకు విద్యాభ్యాసం చేసి వివాహం భారతదేశ సంస్కృతి, భారతదేశ సాంప్రదాయాల కట్టుబాట్ల ప్రకారంగా ఉండండి అని సూచిస్తుంటే అది నచ్చకుండా తిరిగి అత్యాచారాలు, అఘాయిత్యాలు అంటూ కూడా లేని క్రియేట్ అంశాలు చేసి దాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి దాని ద్వారా ఒక సోషల్ అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఇద్దరి వ్యవహారంలో ఇప్పటికే సోషల్ మీడియా ప్రజలంతా కూడా బాగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది అనుష. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.